హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ స్పెషల్ ఏంటంటే నాటుకోడి కర్రీ అండి. ఈ కర్రీ చేసుకోవడానికి ముందుగా ఇది 2 కేజీల నాటుకోడి అండి. బాగా క్లీన్ చేసుకొని ఇప్పుడు ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకోవాలి. కారం వేసుకున్నాక దీనికి ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు 2 టీ స్పూన్ల పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఎంత బాగా కలపాలంటే ముక్కకి ఈ ఉప్పు కారం అనేది బాగా పట్టాలన్నమాట. బాగా కలుపుకోవాలండి. ముక్కని గట్టిగా పట్టుకొని కలిపితే మనకి ఉప్పు కారం అనేది బాగా పడుతుంది. ఇప్పుడు బాగా కలుపుకున్నాక మనం దీన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలాగా మనకి ఉప్పు కారం అంతా బాగా పట్టేలాగా కలుపుకొని ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా కుక్కర్ పెట్టుకొని అందులో ఒక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ బాగా మరిగాక ఇందులో ఒక 3 పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఫ్లేమ్ అయితే హైలో పెట్టండి. మనకి ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గాలన్నమాట. ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోని 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు చీల్చైనా వేసుకోవచ్చు, లేదైనా విరిపైన వేసుకోవచ్చు. ఉల్లిపాయలు అయితే మనకి మగ్గితే సరిపోతుందండి. ఇలా పింక్ కలర్లోకి వచ్చే వరకు మనం ఉల్లిపాయలను అయితే వేపుకోవాలి. ఇప్పుడు చూసారా, ఇలా అయ్యాక చికెన్ అయితే మనం యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న చికెన్ అంతా ఇందులో వేసేసుకుందాం. ఫ్లేమ్ని హైలోనే ఉంచండి, లోలో మాత్రం పెట్టకండి, హైలోనే ఉంచండి. మొత్తం చికెన్ అంతా వేసాక ఒకసారి మనం దీన్ని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలాగా ఒకసారి కలుపుకొని మొత్తం ఉల్లిపాయలంతా కలిసేలాగా ఒకసారి కలుపుకుంటే ఇప్పుడు ఇందులోనే ఒక 2 పెద్ద సైజు టమాటోలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లోని ఉడికించుకోవాలి. టమాటాలు కొంచెం మగ్గే వరకు మనమైతే ఇది ఉడికించుకోవాలండి. ఈ నాటుకోడికి ఒక స్పెషల్ మసాలా ఉందండి. అది తయారు చేసుకోవడానికి మిక్సీ జార్లో 1 టీ స్పూన్ మిరియాలు, 3 యాలకులు, 5 లవంగాలు, 2 స్టార్ పువ్వులు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, చిన్న జాజికాయ, అలానే చిన్న జాపత్రి, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ జీలకర్ర, 6 నుంచి 8 పచ్చి కొబ్బరి ముక్కలు, 10 నుంచి 12 అల్లం ఇంకా వెల్లుల్లి ముక్కలు వేసి ఒకసారి మిక్సీ పట్టుకొని అందులోనే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కూడా వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలండి. ఈ మసాలా పేస్ట్ అనేది ఈ కన్సిస్టెన్సీ ఉండేలా చూసుకోండి. మరీ మెత్తగా ఉన్నా అంత బాగోదు. ఇప్పుడు కూరకైతే ఒక 1/2 లీటర్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ముక్క మునిగే వరకు మనమైతే నీళ్ళు అయితే పోసుకోవాలి. మీరు చూసుకోండి, ముక్క మునిగే వరకు నీళ్ళు అయితే పడతాయి. నాకు ఇక్కడ 1/2 లీటర్ వాటర్ అయితే పట్టిందండి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో అయితే మనం ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకండి, మీడియంలోనే పెట్టండి. చూడండి, లిడ్ తీసాక ఇలా ఉంటుంది. మనకిప్పుడు నాటుకోడి అయితే 80% వరకు మనకైతే ఉడికిపోతుందండి. ఇంకా 20% మాత్రం అలా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇందాక మనం చేసుకున్న మసాలాని ఒక 3 టేబుల్ స్పూన్ల మసాలాని ఇప్పుడు ఈ నాటుకోడికి యాడ్ చేసుకోవాలండి. దీనివల్ల గ్రేవీ అయితే మనకి కొంచెం చిక్కగా వస్తుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో కాబట్టి 3 టేబుల్ స్పూన్ల మసాలాని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం బాగా కలుపుకున్నాం కదండి, ఇది కొంచెం కూర అయితే చిక్కబడాలి. దానికి ఒక పావు గంట టైం అయినా పడుతుంది చిక్కబడడానికి. మెల్లగా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఉడికించుకోవాలండి. ఈ నాటుకోడి అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలాగా ఈ మసాలా పేస్ట్ వేసి ఒకసారి చేసి చూడండి, మీకే ఆ టేస్ట్ అనేది ఎలా ఉంటుందనేది మీకే తెలుస్తుంది. చూసారా, మనకి కూర అయితే దగ్గర పడిందండి, గ్రేవీ అయితే బాగా చిక్కబడింది. ఇంతేనండి, నాటుకోడి కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి మనం సర్వ్ చేసుకోవచ్చు. ఈ కర్రీ రైస్లోకి, రోటీస్లోకి, అలానే గారెలతోని దేనితో అయినా బాగుంటుందండి.
మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.